అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించిన స్ట్రాటజీని చూసేద్దాం. అది కూడాను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనికి ఎక్కువ మంది ప్రిఫర్ చేసే బుక్ ఏంటంటే 'స్పెక్ట్రమ్'. ఆబ్వియస్‌లీ అందరూ ప్రిఫర్ చేస్తారు. సో, ఈ బుక్‌లో ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాటిని అడ్రెస్ చేస్తాను. అదే రకంగా ఈరోజు చెప్పబోయే స్ట్రాటజీ అయితే మళ్ళీ చెప్తున్నా కదా! ది బెస్ట్ స్ట్రాటజీ ఉంటది. మొత్తం కన్సాలిడేటెడ్‌గా అంతా అయిపోయేటట్లు ఒక 'స్పెక్ట్రమ్' నమ్ముకుంటే చాలు. అలాంటిది ఉంటదనమాట. జస్ట్ 7 డేస్‌లో అయిపోద్ది 'స్పెక్ట్రమ్' బుక్ అంతా కూడాను. సో, ఇది అంత బల్క్‌గా ఉందనుకుని డౌట్ కూడా తీసేయొచ్చు. అయితే ఈ 'స్పెక్ట్రమ్' బుక్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైనా ఉంటాయా అనే దాని గురించి చెప్తాను. దాంతో పాటుగా అందరికీ మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ రివిజన్. సో, ఈ బుక్‌ని 7 డేస్‌లో కంప్లీట్ చేస్తాను ఓకే. కానీ నాకు నచ్చినప్పుడు నేను ఎలా రివైజ్ చేసుకోవాలి? ఏంటి సంగతి? దాని సంగతి ఒకటి చూద్దాం. అండ్ అసలు ఈ బుక్‌కి సంబంధించి ఏదైనా నోట్స్ చేసుకోవాలా? అనేది కూడా బిగ్గెస్ట్ క్వెషన్. వాటిని కూడాను అడ్రెస్ చేస్తాను. సో, మోడర్న్ హిస్టరీ కదా! అసలు ఈ మోడర్న్ హిస్టరీని ఇప్పటి వరకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే, ఈ 'స్పెక్ట్రమ్' ఒక్క బుక్ చదువుకుంటే చాలు 50-60% కవర్ అయిపోద్ది. సార్ మరి మిగిలిన 40% సంగతి ఏంటి అనంటే, యాక్చువల్లీ ఆ 40% కూడాను వచ్చినవి ఎలా ఉంటాయంటే, అవి మనం ఎక్కడి నుంచి చదివినా సరే మిస్ అయిపోతామనమాట. సో, అవి మన కట్ ఆఫ్‌ని డిసైడ్ చేయలేము. ఎందుకంటే అది ఎవరు పెట్టడం కష్టం. సో, మన వల్ల అయితేనే పెట్టాలి. లేని దాని గురించి ఎందుకు కష్టపడడం వేస్ట్. ఇది మెయిన్స్‌కి కూడాను ఒక 80% వరకు సెట్ అయిపోద్దనమాట. ఈ మొత్తం 'స్పెక్ట్రమ్' అంతా కూడాను. సో, ఏ రకంగా హెల్ప్ అవుతది అనేది చూద్దాం. దాని తర్వాత రివిజన్ కదా! చాలా ఇంపార్టెంట్ రివిజన్ అని చెప్తున్నాను. ఆ రివిజన్ సంగతి గురించి ఆటికి సంబంధించిన స్ట్రాటజీస్ మాట్లాడేస్తాను. 'స్పెక్ట్రమ్' అనేది మేజర్‌గా చెప్పాలంటే అదొక మినిమమ్. ఫస్ట్ అట్‌లీస్ట్ చేయాల్సింది 'స్పెక్ట్రమ్' మినిమమ్. సో, అలాంటి 'స్పెక్ట్రమ్' గురించి ఈరోజు మాట్లాడదాం. అన్నిటికన్నా మించి చెప్పాను కదా! 7 డేస్‌లో అయిపోద్దని. సో, అసలు 'స్పెక్ట్రమ్' బుక్‌లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తా. అసలు 'స్పెక్ట్రమ్' బుక్‌లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అనే దాన్ని సింపుల్‌గా 3 పార్ట్స్‌లోన విడగొట్టవచ్చు. ఫస్ట్ పార్ట్ చూద్దాం. 1857 ఉంది కదా! 1857 కన్నా ముందు జరిగిన హిస్టరీని ఫస్ట్ పార్ట్‌గా చెప్పొచ్చు. దీన్ని ప్రీ 1857 అనొచ్చు. సో, దీంట్లో జరిగినవేంటంటే మేజర్‌గా సివిల్, రివోల్ట్స్ జరిగుంటాయి బ్రిటిషర్స్‌కి ఎగనెస్ట్‌గా. దాని తర్వాత సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ జరిగాయి. ఆటిని చూస్తాం. దాని తర్వాత యూరోపియన్స్ ఇండియాకి ఎలా వచ్చారు అనేది ప్రీ 1857లో ఉంటది. దాని తర్వాత 1857 నుండి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు కూడాను అదంతా ఒక పార్ట్ అనమాట. సో, ఇదంతా కూడాను ఇండియా యొక్క జర్నీ అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిందేంటంటే, ఇక్కడ బ్రిటిష్ పాలిసీస్ అనుకుని ఇంకొక చాప్టర్ కనిపిస్తది. సో, ఇవన్నీ చిన్న చిన్న చాప్టర్స్ అనమాట. సో, బ్రిటిషర్స్ జ్యుడిషియరీ మీద ఏ రకమైన పాలిసీస్ చేశారు, ప్రెస్ మీద ఏం రకంగా చేశారు, యాక్ట్స్ వాళ్ళు ఏమేమి తీసుకొనొచ్చారంటే పిట్స్ ఇండియా యాక్ట్ గాని, 1955 యాక్ట్ గాని, చార్టర్ యాక్ట్స్ గాని ఇలా డిఫరెంట్ యాక్ట్స్ తీసుకొనొచ్చారు. సో, ఇవన్నీ కూడాను స్మాల్ చాప్టర్స్. సో, స్పెక్ట్రమ్‌లోన ఉన్న ఈ 3 టైప్స్ ఆఫ్ చాప్టర్స్‌ని మనం కంప్లీట్ చేసేస్తే అయిపోద్ది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్నిటిని కూడాను ఒకే రకంగా చదవకూడదు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్ట్రాటజీ వాడాలి. సో, 1857 నుండి 1947 వరకు ఒక డిఫరెంట్ స్ట్రాటజీని వాడాలి. ప్రీ 1857కి ఒక స్ట్రాటజీ. అదే రకంగా బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన పాలిసీస్‌లో ఉన్న ఈ జ్యుడిషియరీ గాని, ప్రెస్ గాని, యాక్ట్స్ గాని వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడానికి ఒక స్ట్రాటజీ వాడాలి. ఫస్ట్ 1857 నుండి 1947 వరకున్న ఈ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ జర్నీని ఈటి యొక్క స్ట్రాటజీని చూద్దాం. ఈ 1857 ఇండిపెండెన్స్ కాన్సెప్ట్‌లో మనకు మేజర్‌గా 3 టైప్స్ కనిపిస్తాయి. ఒకటి చూడండి. మీరు ఇక్కడ చదువుతున్నంత సేపు కూడాను చాలా ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి. ఒకరికి మధ్య జరుగుతూ ఉంటాయి వీటిలో. అంటే బ్రిటిషర్స్‌కి అదే రకంగా మన ఇండియన్స్‌కి మధ్య కొన్ని అగ్రీమెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుండాలి. దాని తర్వాత కాంగ్రెస్ సెషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడాను ఒక ప్లేస్‌లో నోట్ చేసుకోండి. మీకు ఒక ఎక్స్‌ట్రా టిప్ చెప్తాను చూడండి. వీటన్నిటికి సంబంధించి చాలామంది పీడిఎఫ్‌లు చేస్తున్నారు. అవి మీరు గట్టిగా వెతికితే దొరికేస్తాయి. కాంగ్రెస్ సెషన్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ మూవ్‌మెంట్స్ అన్నిటిని కూడాను చాలా వస్తాయి ఇక్కడ నుండి. అంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ గాని, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ గాని, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ గాని ఒక్కటే కాదు. నానా రభస జరుగుతూనే ఉంటది. సో, ఆ మూవ్‌మెంట్స్ అన్నీ చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు పర్సనాలిటీస్ బోలెడు మంది చాలా మంది పర్సన్స్ వస్తారు. జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, లేకపోతే గాంధీ అయితేటి, అంబేద్కర్ అయితేటి, సుభాష్ చంద్రబోస్ అయితేటి రకరకాల పర్సన్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరిని మీరు చూడాలి. నెక్స్ట్ ఈ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క మోటో ఏంటి? వాళ్ళ ఐడియాలజీ ఏంటి? అనేది కాస్త అర్థం చేసుకోండి. దాని తర్వాత కొన్ని సార్లు అనమాట సుభాష్ చంద్రబోస్‌కి, గాంధీ గారికి పడకపోద్ది. సో, ఆ సిట్యుయేషన్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అంబేద్కర్‌కి అదే రకంగా గాంధీకి పడదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కాస్త అబ్జర్వ్ చేయండి. మీకు ఇంకా బాగా ఉంటది. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 1857 ఇండిపెండెన్స్ అంతా కూడాను ఇది నాకు
ఎగ్జామ్ కోసం కాదు అనుకున్న మైండ్ సెట్‌తో చదవండి. ఇదంతా కూడాను మన ఇండియాకి సంబంధించిన ఇండిపెండెంట్ స్టోరీ. ఈ స్టోరీ ఆఫ్ ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే వెళ్తుంటది కాబట్టి బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, మీరు ఇలా చదివేటప్పుడు చాలా యాక్ట్స్ కనిపిస్తాయి. అది కూడాను నార్మల్ యాక్ట్స్ కాదు, కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్. అంటే కాన్స్టిట్యూషన్‌నే చేంజ్ చేయాల్సిన యాక్ట్స్ కొన్ని కనిపిస్తాయి. ఇవి దొరికినప్పుడు కాస్త కీన్‌గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చార్టర్ యాక్ట్స్ గాని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ గాని ఇలాంటి కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ చదివేటప్పుడు మీకు చాలా కనిపించేటప్పుడు దాని గురించి చాలా బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి చేసుకోవాల్సిందేంటంటే, ఎక్కడ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ వస్తాయి మీరు చదివినప్పుడు. దాని తర్వాత మీరు లక్ష్మీకాంత్‌లో ఫస్ట్ లెసన్ తీశారనుకోండి, అక్కడ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాప్టర్ ఉంటది. దాంట్లో కూడా ఈ యాక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇదే దాంట్లో స్పెక్ట్రమ్‌లో లాస్ట్‌కెళ్ళిపోతే కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అనుకుని ఒక చాప్టర్ ఉంటది. అక్కడ కూడాను ఆ యాక్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఒక్కటే దాన్ని 3 సార్లు చదువుతారు. 3 సార్లు టైం వేస్ట్ అవుదా? అప్పుడు మీరేం చేయాలి? ఇక నుంచి ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్‌కి సంబంధించి వస్తుందో, అక్కడ ఫస్ట్ దాన్ని నోట్ చేసుకోండి బాగా. చదివిన తర్వాత వెంటనే లక్ష్మీకాంత్, అక్కడ లక్ష్మీకాంత్ చదివిన తర్వాత ఎక్స్‌ట్రా ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్‌లో వేసేయండి. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ లాస్ట్‌లో ఉంటది. వాటిని కూడా ఏం చేస్తారంటే, ఆ చదివినదంతా కూడాను ఇక్కడ మళ్ళీ వేసేయండి. సో, ఈ రకంగా ఈ అన్నిటిని కూడాను ఎక్కడైతే మీరు ఫస్ట్ టైమ్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ చదువుతారో ఆ ప్లేస్‌లో వేసేయడం వల్ల మీకు కన్సాలిడేటెడ్‌గా ఒక నోట్స్ దొరుకుతది. సో, ఎక్స్‌ట్రా పాయింట్స్ అన్నిటిని యాడ్ చేసేయడం వల్ల మీకు ఇంకా మాటికి రకరకాల బుక్స్ చూడాల్సిన బాధ అనేది ఉండదు. ఒకటే పనిలోటి అయిపోద్ది. మీరు ఒక యాక్ట్‌ని చదివేటప్పుడు మేజర్‌గా ఇవి గుర్తుంచుకోండి. ఆ యాక్ట్ యొక్క మేజర్ ప్రొవిజన్స్ ఏంటి? ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉందనుకోండి. దాని మేజర్ ప్రొవిజన్స్ ఏంటి? నెక్స్ట్ ఇంకొకటేంటంటే మీరు ఈ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ చదివేటప్పుడు ఏవైనా ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ ఉంటాయి. కొన్ని సార్లు ఏమంటారంటే లోక్‌సభ స్పీకర్ అనే పోస్ట్‌ని ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. లేదంటే రాజ్యసభ, లోక్‌సభ అనే దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. డయార్కీ అనేది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అదే రకంగా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఇలాంటిది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. దాని తర్వాత అక్కడ ఆ ప్లేస్‌కి సంబంధించి ఎలక్షన్స్ జరిగేటట్లుగా సెపరేట్ ఎలక్టరేట్స్ అంటారు. ఆ ప్లేస్‌లో వాళ్ళే ఎలక్షన్ చేసుకునేటట్లుగా, వాళ్ళే ఎన్నుకునేటట్లుగా ఇలాంటి రకరకాల ఫీచర్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి. ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడు వాటన్నిటిని కూడాను ఎక్కడెక్కడ వస్తున్నాయి వాటిని రాసుకోండి నీట్‌గా. లోక్‌సభ స్పీకర్ పోస్టు ఈ యాక్ట్‌లో రాశారు అనుకుని మీరు రాసుకోండి. అది మేజర్‌గా అబ్జర్వ్ చేసుకోండి. దాని తర్వాత ఒక యాక్ట్ తర్వాత ఇంకొక యాక్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ వస్తది. అప్‌డేటెడ్ వెర్షన్ 2.0 తర్వాత 3.0, 4.0 ఇలా వస్తున్నప్పుడు ముందు దానికి, సెకండ్ దానికి జరుగుతున్న చేంజెస్ ఏమున్నాయి అనే దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ చేంజెస్ ఏవైనా ఉన్నాయి ఆ ప్రీవియస్ యాక్ట్స్ కింద ఈ రకం వాటిని అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు మీకేం చూపిస్తానంటే స్పెక్ట్రమ్ ఎలా చదవాలి అనే దానికి చదివేటప్పుడు ఉన్న మెళకువలు చెప్తాను. ఈ స్పెక్ట్రమ్ చదువుకునేటప్పుడు మీరు 2 టైప్స్ ఆఫ్ హైలైటర్స్‌ని దగ్గర పెట్టుకుంటే సూపర్ ఉంటది. ఇన్ కేసు అది ప్రిలిమ్స్‌కి సంబంధించింది అయ్యిందనుకోండి, ఇలా సింపుల్‌గా ఒక కలర్‌తో హైలైట్ చేసుకోండి. ఇలా హైలైట్ చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి అనేది మీకు క్లియారిటీ వచ్చేస్తది. అయితే అంతకన్నా ముందు ఒక పని చేయాలి. ముందు ఏదైనా ఒక లెసన్ చదివేటప్పుడు ఫస్ట్ ఒకసారి దర చదివేయండి. ఏం హైలైట్ చేయకుండా, పెన్సిల్ ఏం వాడకుండా. దాని తర్వాత ఏం చేస్తారో తెలుసా? అదే చాప్టర్‌ని మళ్ళీ సెకండ్ టైమ్ వెంటనే చేసేయండి. ఇలా చేసేటప్పుడు మీకు ఎక్కడెక్కడ హైలైట్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫిలిమ్స్‌కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఇంపార్టెంట్‌వి ఉన్నాయి. అలాంటివి ఫ్యాక్ట్స్ అన్నీ కనిపిస్తాయి కదా! వాటన్నిటిని కూడాను ఇలా ఒక కలర్‌తో హైలైట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక కలర్ హైలైటర్ కూడా యూజ్ చేయండి. ఈసారి ఏం చేస్తారంటే, ఈ కలర్ హైలైటర్ మీరు యూజ్ చేసేటప్పుడు ఆ పేజ్ మొత్తానికి సంబంధించిన ఓవర్ వ్యూస్ ఉంటాయి. అంటే ఉదాహరణకు ఒక పేజ్ మొత్తం ఏం చెప్తుంది అనే పాయింట్స్ మేజర్‌గా అన్ని చోట్ల ఉండవు కదా! కొన్ని చోట్ల ఉంటాయి. సో, ఇలాంటి అనిపించిన చోగ్గర అనమాట ఇలా చక్కగా చేసేయాలి. సో, ఇక్కడ ఈ రకంగా మీరు చేసుకున్నారనుకోండి సింపుల్‌గా ఉంటాయి. చాలా బావుంటదనమాట. ఇలా ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటికంటూ ఒక హైలైటరు, ఏదైతే ఆ మొత్తం టాపిక్‌కి సంబంధించి చెప్తుందో సింపుల్‌గా ఓవర్ వ్యూలో ఇక్కడ చూడండి సీ టు ద డిస్టెంట్ సోర్స్ ఆఫ్ ఓరియంట్ యాజ్ ఫార్ యాజ్ ఇండియా, ట్రీటీ ఆఫ్ సో, ఏదైతే మొత్తం చెప్పేస్తుందో ఆటన్నిటికి ఒక హైలైటర్ వాడుకోండి. డెఫినెట్‌లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు ఎక్స్‌ట్రా ఏదైనా నోట్స్ దొరికిందనుకోండి, ఆ నోట్స్ అంతా కూడాను ఈ సైడ్‌ల్లోనే ఏసేయండి. సో, వేరే చోట్లలో మీకు ఎక్స్‌ట్రా దొరికిన నోట్స్ అంతా కూడాను ఇక్కడ వేసేసారంటే ఇదంతా కూడాను ఒక కన్సాలిడేటెడ్ నోట్స్‌గా మారిపోద్ది. మీకు చాలా బావుంటది. చాలా ఈజీ అయిపోద్దనమాట. సో, ముందే చెప్తున్నాను. ఒకదాన్ని ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఫ్యాక్ట్స్ వాడండి. ఇంకొక దాన్ని ఆ మొత్తం పేజ్ అంతా ఏం చెప్తుందో ఆ ఓవర్ వ్యూకి మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా! అక్కడ డ్రా చేస్తే సరిపోద్ది. సో, ఇక్కడితో మనకి మేజర్‌గా మనం చెప్పుకున్న ఈ 1857 పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్ అంతా అయిపోయింది. దీన్ని ఈ రకంగా చేసేసారనుకోండి, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. నో ప్రాబ్లమ్. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళ పాలిసీస్ కొన్ని ఉన్నాయి కదా! ఆ పాలిసీస్‌కి సంబంధించిన దాన్ని మనం ఇప్పుడు మాట్లాడేద్దాం.
ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ బ్రిటిష్ పాలిసీస్‌లో మేజర్‌గా ఇవన్నీ కూడాను వాళ్ళు తెచ్చిన ప్రెస్ గాని, వాళ్ళు తెచ్చిన యాక్ట్స్ గాని, వాళ్ళు తెచ్చిన జ్యుడిషియరీ రిఫార్మ్స్ గాని వీటన్నిటి గురించి ఉంటది. సో, ఇక్కడ ఈ టాపిక్ చదివేటప్పుడు ఈ పాయింట్స్‌ని మీరు బాగా హైలైట్ చేసుకోండి. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉంది అనే దాని మీద మీరు మేజర్ ఫోకస్ చేయండి. వాళ్ళ యొక్క ఐడియాలజీ మన ఇండియాని అసలు వాళ్ళు స్లేవ్స్‌లా మార్చాలనుకుంటున్నారా ఏంటి వాటి సంగతి? నెక్స్ట్ చాలా ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఉదాహరణకి ఫస్ట్ న్యూస్ పేపర్ ఎప్పుడొచ్చింది? ఫస్ట్ రైల్వే ట్రాక్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వేశారు? ఇలాంటి బిట్స్ ఉంటాయి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఫస్ట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? ఏదైనా ఈ రకంగా అనమాట డిఫరెంట్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటాయి. ఆటి మీద కాస్త ఫోకస్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ ఈవెంట్స్ ఉంటాయి కదా! ఈ ఫస్ట్ ఈవెంట్స్ ఇప్పుడే చెప్పాను. ఫస్ట్ రైల్వే ట్రాక్ ఇవి. వాటి గురించి అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత వీళ్ళు రకరకాల యాక్ట్స్ తీసుకొనొచ్చారు. రకరకాల కన్సెషన్స్ ఇచ్చేవాళ్ళనమాట మాటికి. రాజుల గురించి గాని, వీటి గురించి గాని. వీళ్ళ పాలిసీస్‌లో ఏ రకంగా చేంజెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు అక్కడ చదివేటప్పుడు వీటన్నిటిని ఫోకస్ చేయండి. దాని తర్వాత రకరకాల మూవ్‌మెంట్స్ జరిగేవి. ఉదాహరణకి రైతులకి ఇబ్బంది జరిగిందనుకోండి పేజెంట్ మూవ్‌మెంట్ చేసేవారు. వర్కర్స్‌కి ఇబ్బంది జరిగిందనుకోండి వర్కర్ మూవ్‌మెంట్ జరిగాయి. ఈ రకంగా ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. సో, ఈ రకంగా వీటన్నిటికి మొత్తం చదవండి. చదవడానికే మీరు ఫోకస్ చేయండి. నోట్స్ కోసము మీరేం చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నోట్స్ మనం సెపరేట్ ఒక బుక్ ఉంది నోట్స్ కోసమైతే. లూసెంట్ మీకు ఆల్రెడీ యాన్సెంట్ హిస్టరీ అదే రకంగా మిడివల్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్కి అయితే యాన్సెంటే నా స్ట్రాటజీ అయితే రిఫర్ చేస్తున్నారు కదా! సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తారంటే లూసెంట్‌ని చదివేయండి. బ్రిటిష్ పాలిసీకి సంబంధించిన ఈ నోట్స్ అంతటిని కూడాను సింపుల్‌గా వాళ్ళైతే సినాప్సిస్ చేసి ఇచ్చేసుంటారు. సో, ఈ లూసెంట్ జీకే బుక్ మీకు చాలా హెల్ప్ చేసేస్తది. ఆ తర్వాత ఇక చివరగా మాట్లాడాల్సింది ప్రీ 1857 అదే రకంగా ఈ ప్రీ 1857 జరిగింది కదా! దీనికి సంబంధించిన వాటన్నిటి గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఇదంతా కూడాను కాస్త డ్రై సబ్జెక్ట్ అనమాట. చాలా డ్రైగా ఉంటది. సో, ఈ డ్రైని ఎలాగ ఓవర్‌కమ్ చేయాలనేది స్ట్రాటజీ చెప్తాను. ఈ ప్రీ 1857లో మనకి కనిపించేదేంటంటే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. వీటికి సంబంధించినంత వరకు కూడాను మేజర్‌గా చెప్తున్నాను. ఈ ప్రీ 1857 అయితే నోట్స్ మీ అంతట మీరు చేసుకుంటేనే మంచిది. ఈ నోట్స్ కూడాను ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఉదాహరణకి సోషియల్ రిలీజియస్ రిఫార్మ్స్ మీరు చదివారనుకోండి, మీరు ప్రతిసారి నోట్స్ ఎలా చేస్తారో తెలుసా? ఈ హెడ్డింగ్స్ పెట్టుకోండి. రీజన్, లీడర్స్, ఆబ్జెక్టివ్, అచీవ్‌మెంట్. సో, ఉదాహరణకి రీజన్ రాస్తారు. ఆ రీజన్ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్. లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఆబ్జెక్టివ్ నవరత్నాలు. అచీవ్‌మెంట్ స్పెషల్ స్టేటస్. ఓకేనా? ఈ రకంగా ప్రతి దానికి కూడాను రీజను, లీడర్స్, ఆబ్జెక్టివ్, అచీవ్‌మెంట్స్ ఇలా రాసేయండి సెట్ అయిపోద్దనమాట. ఇలా చేస్తే మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మొత్తము కూడాను ఒక వర్క్ చేసినట్టు ఉంటది. ఓకేనా? అయితే వీటిని చేసినప్పుడు మీరు ఇంకొకటి గుర్తుంచుకోవడం ఏంటంటే అన్ని రిఫార్మ్స్ అన్నీ ఒకే రోజు చేయకండి. అలా చేశారనుకోండి ఏది ఏంటో కూడా మర్చిపోతారు. కాబట్టి మీరేం చేయాలంటే ప్రతిరోజు 2 అవర్స్ కేటాయించుకోండి. 2 అవర్స్ కేటాయించుకొని ఇలా చేసేసుకుంటే సెట్ అయిపోద్ది మొత్తము కూడాను. ఇక్కడ ఈ సివిల్ అండ్ ట్రైబల్ మూవ్‌మెంట్స్ కూడా ఉన్నాయి కదా! ఈ ట్రైబల్ రివోల్ట్స్ కూడా సేమ్ ఒకటే. ఇది కూడా సేమ్ ప్రాసెసే అనమాట. దీన్ని కూడాను ఒక్క రోజులో నోట్స్ చేయకండి. దీన్ని కూడా ఏం చేస్తారంటే 5 డేస్‌ని అలొకేట్ చేసుకోండి. రోజుకి 2 అవర్స్ పెట్టుకోండి సెట్ అయిపోద్ది. సో, దీంట్లో కూడాను రీజన్ ఏంటి? వాళ్ళ యొక్క లీడర్ ఎవరు? వాళ్ళ రీజన్ ఏంటి? దాని తర్వాత ఈవెంట్ ఏం జరిగింది? ఇవి రాసుకుంటే సరిపోద్ది. ఇలా చేసుకుంటే మీ అంతట మీ ఓన్ నోట్స్ జరిగిపోద్ది. 5 డేస్ రోజుకి 2 అవర్స్ ఇలా కేటాయించండి సెట్ అయిపోద్దనమాట. సో, ఇది కూడాను మీకేంటంటే ఈ యూరోపియన్ హిస్టరీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఉంది కదా! దీని హిస్టరీ కూడాను ఏం చేస్తారంటే ఇది కూడా సేమ్. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ స్పెక్ట్రమ్ నుండి చదివేయండి. స్పెక్ట్రమ్ నుండి రీడ్ చేసిన తర్వాత దీన్ని రివిజన్ అనేది లూసెంట్ బుక్ ఉంటది. లూసెంట్ అంటే జీకే బుక్ అనమాట. సో, ఈ జీకే బుక్ ఎస్ఎస్‌సికి వీటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దాన్ని చదివేయండి. సో, ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతదంటే మీకు ఒకేసారి అనమాట దీన్ని నోట్సు అయిపోద్ది. అదే రకంగా కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అయిపోద్ది. అలా చేస్తే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే లూసెంట్‌లో ఏవైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే దీంట్లో డంప్ చేసేయండి సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా! ఇప్పుడు అసలైన స్టెప్ వస్తది. దీనంతటిని కూడాను ఎలా రివైజ్ చేయాలి అనే కాన్సెప్ట్. సో, ఈ రివిజన్ అనే కాన్సెప్ట్ చిన్నప్పుడు టేబుల్స్ అందరూ చదివే ఉంటారు. 2 1s ఆర్ 2 2 2s ఆర్ 4 2 3s 6. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2 స్టెప్స్ జరుగుతున్నాయంట. ఫస్ట్ స్టెప్‌లో ఏం జరుగుతుందంటే మనము ఒక సీక్వెన్స్‌లోని గుర్తుపెట్టుకుంటూ ఎళ్తాం. సో, ఇక్కడ కూడా ఏమిటంటే హిస్టరీ మనం ఇలాగ ప్రతిసారి మాటిమాటికి రీ రివిజన్ చేస్తూ వెళ్ళడం వల్ల జరుగుతుందేంటంటే మనకి ఈ సీక్వెన్సే గుర్తుంటది. ఇన్‌కేస్ ఎవడన్నా దాని తర్వాత ఏం జరిగింది? దాని ముందు ఏం జరిగింది? అని అడిగామనుకోండి సెట్ అవ్వదనమాట. అందుకే మనం ఏం చేస్తాం చిన్నప్పుడు బాగా చదువుతాం. చదివిన దాన్ననమాట మధ్యలో కూడా అడుగుతాం ర్యాండమ్‌గా. సో, అక్కడక్కడ ర్యాండమ్‌గా అడుగుతాం. సో, ఈ 2 పద్ధతుల్లో చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇన్‌కేస్ స్పెక్ట్రమ్ చదవడం అయిపోయింది. ఆ రోజు ఆ చాప్టర్.
ఆ రోజు మీరు చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ 1 అవర్ ఉంటది కదా! ఈ 1 అవర్ రివిజన్‌కి ఇచ్చేయండి. ఎలా రివిజన్ చేస్తారంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఓపెన్ చేసేయండి. ఇండెక్స్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ రూల్ లీగ్మెంట్ అంటే వెంటనే గుర్తు తెచ్చుకోండి. చెప్పుకోండి మీకు మీరే. తర్వాత ఫ్యాక్టర్స్, దాని లీగ్స్, దాని తర్వాత ప్రోగ్రామ్, గవర్నమెంట్ యాటిట్యూడ్, పాజిటివ్ గెయిన్స్, లక్నో సెషన్ ఇలా ఒకదానికొకటి మీకు మీరే క్వెషన్స్ వేసుకుంటూ మీకు మీరే ఆన్సర్స్ చేసుకోండి. ఇలా గుర్తించి తెచ్చుకునే ప్రయత్నాలు చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ రకంగా చేస్తే చాలా గుర్తుంటుంది. దీని తర్వాత మీరేం చేస్తారంటే ఇన్‌కేస్ మీకు ఫ్రెండ్స్ ఉంటే మధ్యన అడుక్కోండి. లేదంటే మీరే బుక్ ఓపెన్ చేసి పలానా చోట్ల చేయి పెట్టి అక్కడ ఆ క్వెషన్ అడుక్కోండి. ఈ రకంగా చేయడం వల్ల గుర్తుంటాయి మేజర్‌గా. ఇదే బెస్ట్ రివిజన్ మెథడ్ ఈ స్పెక్ట్రమ్‌కి సంబంధించినంత వరకు. అంతేగాని మిగిలిన ఏ పద్ధతులు చేసినా సరే మీరు చదువుతుంటారు గానీ చదివాను అనే ఫీలింగ్ ఉండదనమాట. సో, ఇక నుంచి ఏం చేస్తానంటే దీన్ని ఎలా చదవాలి? 7 డేస్‌లోనే కంప్లీట్ చేసే ఏదైనా స్ట్రాటజీ ఉందా చెప్తాను దానికి సంబంధించి. ముందు దీని యొక్క ఈ ప్లాన్ చెప్పడానికన్నా ముందు ఫస్ట్ స్టెప్ మీరొకటి చేయాల్సుంది. అదే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ఏం చేస్తారంటే లాస్ట్ 10 ఇయర్స్ తీసుకోండి. ఈ 10 ఇయర్స్‌ని ఫస్ట్ సాల్వ్ చేసేయండి. సో, ఎప్పుడైతే ఈ ప్రిలిమ్స్ 10 ఇయర్ క్వెషన్స్ అన్నిటిని సాల్వ్ చేస్తారో మీకు అర్థమవుతది. అసలు క్వెషన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు? ఏ రేంజ్‌లో అడుగుతున్నారు? ఎంత డెప్త్‌లో అడుగుతున్నారు? ఇలా అర్థమైన తర్వాత మీరు ఈ బుక్‌ని గాని చదివేటప్పుడు మీకు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అనే విషయం పక్కా తెలిసిపోద్ది. సో, ఇకపైన మీకొకటి క్లారిటీ అయితది. ఫస్ట్ స్టెప్ ఇది చేసేయండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తారు తెలుసా? రోజుకి 2 అవర్స్ స్పెండ్ చేయండి. ప్రతిరోజు 2 అవర్స్ మీరు స్పెండ్ చేసిన తర్వాత మీకిక్కడ సివిల్ రివోల్ట్స్ ఉన్నాయి. అదే రకంగా సోషల్ రిఫార్మ్స్ ఉన్నాయి కదా! ఈ రెండిటిని కూడాను మనం చేయాల్సుంటది. సో, ఈ రెండిటి గురించి కూడాను రోజుకి 2 అవర్స్ టైం కేటాయించేసి అలా కంప్లీట్ చేసుకొనొచ్చేయండి. ఇలా చేస్తే మీకు మీ అంతట మీకు ఓన్ నాలెడ్జ్ వస్తది. ఓన్ నోట్స్ వస్తది. ఇదో పార్ట్ అయిపోయింది. సో, ఈ ప్లాన్ అనేది జస్ట్ 7 డేస్‌లోనే కంప్లీట్ అయిపోద్ది కాబట్టి దానికన్నా ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే అభిజ్ఞకి మీరిస్తున్న ప్రతి రూపాయి కూడాను చాలా విలువైంది. మిమ్మల్ని నమ్ముకునే ఈ అభిజ్ఞ అనేది మెయిన్‌గా నడుస్తుంది, వచ్చింది, నిలబడింది, తొల్లడుగులు వేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం. ఇంకా చేయాల్సింది, చెప్పాల్సిన లెసన్‌లు, చేయాల్సిన స్ట్రాటజీలు చాలా మంది వరకు రీచ్ అవ్వాలి. దీనికి మీ యొక్క హెల్ప్ చాలా అవసరం. ఫైనాన్షియల్‌గా చాలా హెల్ప్ కావాలి. మన ఛానెల్‌కి కావాల్సిన ఇంక ఎక్విప్‌మెంట్ కూడా ఉంది. రకరకాల లైట్ సెటప్స్ కానీ, కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడాను మీరు ఏ రకంగా హెల్ప్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. అది మీరు ఫైనాన్షియల్‌గానైనా లేకపోతే థింగ్ రూపంలోనైనా. చాలా గట్టిగా చెప్పగలను. మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్‌పుట్ ఉంటది. నా చేతిలో రూపాయి ఉంటే రూపాయి అవుట్‌పుట్టే ఉంటది. నా చేతిలో రూ. 100 ఉంటే రూ. 100 అవుట్‌పుట్ ఉంటది. సో, మన ఛానల్‌ని డెవలప్ చేసుకోవడానికి ఎవరైనా సరే మంచి హెల్ప్ చేయాలనే మనసుంటే అండ్ మరొకటేంటంటే ఈ ఛానల్ ద్వారా మీకేదైనా హెల్ప్ జరిగుంటే మన ఛానల్ డెవలప్‌మెంట్ కోసం ఇప్పుడు మీరు హెల్ప్ చేయాల్సిన టైం వచ్చింది. ఇన్ కేస్ మీరు హెల్ప్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్‌లో ఫోన్‌పే నంబర్స్ ఉంటాయి. హెల్ప్ చేయొచ్చు. సో, ఇక ప్లాన్‌లోకి మనం వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ యాక్చువల్లీ 7 డేస్ అన్నాను కదా! ఈ 7 డేస్‌లో సింపుల్‌గా ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు 1857 నుండి మొదలుపెట్టండి. అయితే వీటన్నిటిలో కామన్‌గా ఒక పాయింట్ ఉంటది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు 2 అవర్స్ సివిల్, ట్రైబల్ రివోల్ట్స్‌కి అదే రకంగా సోషల్ రిఫార్మ్స్‌కి వీటికి మాత్రం మీరు టైం పెట్టేయాలి. వీటికి పెట్టేస్తేనే సెట్ అవుతదనమాట. సో, ప్రతిరోజు 2 అవర్స్ దానికి కేటాయించండి. మిగిలిన టైం ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు 1857 నుండి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఖిలాఫత్ ఉంది కదా! అక్కడి వరకు చదివండి. సెకండ్ రోజు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ఆఫ్ స్వరాజిస్ట్ ఉంది. దాని తర్వాత నేషనలిస్ట్ రెస్పాన్స్ ఉంది. వరల్డ్ వార్ 2 వరకు అనమాట. ఇక్కడి వరకు ఇదంతా ఒక రోజులో అయిపోద్ది. దాని తర్వాత థర్డ్ రోజులో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ నుండి ఇండిపెండెన్స్ వరకు కంప్లీట్ చేసేయండి. దీంతో పాటుగా అదే రోజు మీరు బ్రిటిష్ పాలిసీస్ ఉన్నాయి కదా! వాటిలోనే వర్కింగ్ క్లాస్ ఈవెంట్స్ వరకు చదివండి బ్రిటిష్ పాలిసీస్. ఈ 3 రోజులు మీరు గట్టిగా చదివేశారనుకోండి చాలా ఎక్కువ చదివినట్టనమాట. ఇలా జరిగిన తర్వాత మాత్రం మీకు కాస్త రెస్ట్ కావాలి. ఈరోజు ఏం చేస్తారంటే కాస్త రెస్ట్ తీసుకోండి. రివిజన్ చేసేయండి. ఈ రివిజన్ అనమాట మొత్తం కొట్టేయండి. ఒక్క రోజులో రివిజన్. కానీ ఈ రోజు కూడాను మళ్ళీ గుర్తుంచుకోండి సివిల్, ట్రైబల్ మూవ్‌మెంట్స్ దాని తర్వాత సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఉన్నాయి కదా! వాటిని ఈ రోజు కూడా చేస్తారు. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ డే ఏం చేస్తారంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఉన్నది. సో, ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుండి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎక్స్‌పాన్షన్, కన్సాలిడేషన్ జరిగి ఉంటది. సో, ఈ బ్రిటిష్ ఎక్స్‌పాన్షన్, కన్సాలిడేషన్ వరకు కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే సివిల్, ట్రైబల్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ సివిల్, ట్రైబల్ మూవ్‌మెంట్స్‌లోనూ కొన్ని ఇప్పటికి చేసుకోలేకపోయింటారు. కొన్ని పెండింగ్ ఇప్పటికి ఉండిపోయుంటాయి. వాటిని మొత్తం కూడాను ఒకసారి చేసేయండి. నెక్స్ట్ అదే రోజు రివిజన్ కూడా కొట్టేయండి కాస్త. ఇలా రివిజన్ కొట్టేసారనుకోండి ఈ రోజుకి కాస్త అయిపోద్ది. దీని తర్వాత ఇక లాస్ట్ రోజు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ ఇచ్చేయండి.
దీనికి సంబంధించిన మోడర్న్ హిస్టరీకి సంబంధించిన సెక్షనల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మొత్తానికి సంబంధించి ఈ టెస్ట్ నుంచి ఇచ్చేయండి. సో ఈ రకంగా చేస్తే మీకు ఎన్ని రోజులు పడుతుందంటే యాక్చువల్లీ 1, 2, 3 ఈ 3 డేస్ 4, 5 ఈ 5 డేస్‌లోనే యాక్చువల్ అయిపోతుంది. మిగిలిన 2 డేస్ రివిజన్‌కి ఇస్తున్నాం అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అయితే ఇలా కంప్లీట్ చేసేటప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మీరు ఫస్ట్ రీడింగ్ లెసన్ కంప్లీట్‌గా చదివేస్తారు. సెకండ్ డే మళ్ళీ వెంటనే చదివేసి ఈసారి హైలైట్ చేసుకోవడం మొదలు పెడతారు. హైలైటర్స్‌కి 2 హైలైటర్స్ తీసుకుంటే ఒకటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకొకటి ఆ పేజ్ మొత్తానికి సంబంధించిన ఓవర్ వ్యూస్ ఉంటాయి. మెయిన్ పాయింట్స్ వాటిని చేసుకున్నారనుకోండి మ్యాక్సిమం అంతా అయిపోద్ది. నెక్స్ట్ వీటితో పాటుగా మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మెయిన్స్‌కి ఈ లెసన్‌కి సంబంధించి స్పెక్ట్రమ్‌కి సంబంధించి వెనక సమ్మరీస్ ఉంటాయి. ఆ సమ్మరీస్ చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మరీస్‌ని మీరు చాలా బాగా చదువుకుంటే చాలు. ఈ సమ్మరీస్‌ని చదువుకుంటే చాలు మీరు మెయిన్స్‌కి సంబంధించిన అంతా గుర్తుండిపోద్ది. ఆ కంటెంట్ అంతా కూడాను. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే రివిజన్‌లో పార్ట్‌గా అనమాట. ఇక్కడ ఏముందో వాటన్నిటిని కూడాను రీరైట్ చక్కగా మళ్ళీ కలెక్ట్ చేసుకోండి. ఇలా కలెక్ట్ చేసుకున్నారనుకోండి మొత్తం గుర్తుండిపోద్ది మెయిన్స్‌కి చదివేటప్పుడు. సో ఈ రకంగా చేస్తే స్పెక్ట్రమ్ అనేది జస్ట్ 7 డేస్‌లో మొత్తం అయిపోద్ది. స్ట్రెస్ ఏమీ లేకుండా మీరు కంప్లీట్‌గా అయిపోయినట్టు ఉంటది. సో ఆల్ ది బెస్ట్. ఇన్ కేస్ స్పెక్ట్రమ్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ స్ట్రాటజీని తెలుసుకోండి.